హలో ఫ్రెండ్స్, ఇప్పుడే రిలీజ్ అయింది అఖండ 2 తాండవం నుంచి రిలీజింగ్ టీజర్ అని చెప్పి ఏమన్నా ఉందా? అసలు ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లాకింగ్, పూనకాలు. అసలు ఫ్యాన్స్ కాదు, యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలకు, భారతదేశ ప్రజలకు పూనకాలు, గూస్ బంప్స్ లాంటి టీజర్ అయితే రిలీజ్ చేశారు. మేకర్స్ పైన ఎంతైతే కోపం ఉందో రిలీజ్ ని డిలే చేశారు. వీళ్ళ వల్ల మూవీ అనవసరంగా డిలే అయింది, బాలయ్య గారు అనవసరంగా బాలయ్య గారికి కష్టపెట్టినట్టు అయింది, అనవసరంగా బాలయ్య గారి పరువు తీస్తున్నారని చెప్పి ఎంత తిట్టుకున్నామో ఈ ఒక్క టీజర్ వాళ్ళు చేసిన తప్పులన్నీ మర్చిపోయేలా చేసింది. ఆ రేంజ్ లో ఉంది టీజర్ అయితే. ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ. ఏమన్నా టీజర్, అసలు ఏమన్నా ఫైట్స్, అసలు బాలయ్య గారిని ఎలా చూడాలి అని అనుకుంటామో ఆ రేంజ్ లోనే ఉంది ఆ టీజర్. నటసింహం నందమూరి బాలకృష్ణ గారు కొడుతుంటే దాని తర్వాత రివర్స్ యాలాడదీసి హారతీసారు ఒక సీన్ లో అయితే. ఎక్స్ట్రాడినరీ ఒక సీన్ అయితే, ఎక్స్ట్రాడినరీ అంటే ఒక ఎక్స్ట్రాడినరీ ఒక సీన్ ఉంటది. అఘోరా బాలకృష్ణ గారు ఉంటారు కదా, సో విలన్స్ వస్తారు, విలన్స్ లో ఒకరిని కొట్టి రివర్స్ అంటే తలకిందులు చేసి కాళ్ళు పట్టుకొని హారతిచ్చి కింద పడేస్తాడు, తల పగిలిపోతుంది. ఆ సీన్ ఎక్స్ట్రాడినరీ. అది బోను పరమశివుడు తాండవం వేస్తే ఎలా ఉంటుంది ఆ సీను, దాంతోపాటు హనుమంతుల వారి సీను, ఆ విఎఫ్ఎక్స్ కానివ్వండి, పరమశివుడు తాండవం కానివ్వండి, అసలు మెంటల్ మాస్ అంటే మెంటల్ మాస్ ఎక్కిపోతుంది. బాలయ్య గారి నుంచి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో, ఎలాంటి ఫైట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో, అది ఈ ఒక్క సీన్ చాలు. అసలు ఇప్పటివరకు వచ్చిన టీజర్స్, ట్రైలర్స్ అన్ని ఒక ఎత్తు అయితే, ఈ ఒక్క ట్రైలర్ ఒక ఎత్తు, అసలు ఈ ఒక్క టీజర్ ఒక ఎత్తు. ఆ రేంజ్ లో ఉంది. పిచ్చోలు అయిపోతారు, పూనకాలు ఎక్కిపోతాయి. నా ఫ్యాన్స్ కాదు, ప్రతి ఒక్కరు, తెలుగు నాట ప్రజలు, భారతదేశ ప్రజలు పిచ్చోలు అయిపోతారు. ఆ రేంజ్ ఫైట్స్ ఉన్నాయి. ఇక అది బోను. ఇంకొకటి తమన్ గారి బీజిఎం అయితే ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ. బీజిఎం ఒక రేంజ్ లో ఉంది. బీజిఎం అయితే పిచ్చోలు అయిపోతారు. తమన్ గారి బీజిఎం ఆ ట్రాన్స్ లోకి పట్టుకెళ్ళిపోతాడు. నిజంగా తమన్ గారు ఇస్ ఎ బిగ్గెస్ట్ అసెట్ ఈ మూవీకి. ఆ రేంజ్ లో ఇచ్చారు తమన్ గారు ఈ మూవీకి వచ్చేసి. బీజిఎం పిచ్చోలని చేసేస్తుంది, ఆ ట్రాన్స్ లో ఉంచుతుంది మిమ్మల్ని. ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ. సో ఒక వెళితే ఏంటంటే ఈ మూవీకి సంబంధించి వచ్చినప్పటి నుంచి అప్డేట్స్ అయితే ప్రతిదీ, టీజర్ 1 కానివ్వండి, ఆ తర్వాత తాండవం సాంగ్ ప్రోమో కానివ్వండి, తాండవం కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన ప్రతి సాంగ్ లోను కానివ్వండి, ఒక జాజికాయ సాంగ్ రోర్ 2 ఏదైతే టీజర్ రోర్ 2 అని చెప్పి వచ్చిందో, అవి రెండు తప్పించి మిగతా అన్ని అఘోరా బాలకృష్ణ గారియే ఉన్నాయి. సో మరి ఇది ఏదైనా సస్పెన్స్ సర్ప్రైజ్ లా ఉంచుతున్నారో ఏమో, మరి మురళీకృష్ణ ఏదైతే చిన్న బాలకృష్ణ గారు ఉంటారో, సో అది సర్ప్రైజ్ గాను మరి ఇంకేదో అను ఉంచుతానేమో. ఎందుకంటే చాలా తక్కువ చూపిస్తున్నారు, కంప్లీట్ అఘోరా క్యారెక్టర్ నే ఎలివేట్ చేస్తున్నారు, అఘోరా క్యారెక్టర్ నే చూపించడం అయితే జరుగుతుంది. సో అది మరి సస్పెన్స్ గా ఉంటుందేమో, మరి ఇంకా బాగుంటుందేమో మరి మూవీలో. సో దానికోసం వెయిట్ చేద్దాం. దాంతో పాటు ఇప్పుడిప్పుడే టికెట్స్ అన్ని యావత్తు తెలంగాణలో కూడా బుకింగ్ స్టార్ట్ అయిపోయాయి. ఆల్రెడీ దీనిపైన నేను వీడియో తీశాను, అరే టికెట్స్ ఓపెన్ చేయండి బాబు అని చెప్పి మాట్లాడడం జరిగింది. సో టికెట్స్ అయితే ఓపెన్ అయిపోయాయి తెలంగాణ మొత్తం. కానీ ప్రీమియర్స్ కి సంబంధించి అయితే టికెట్స్ ఓపెన్ అవ్వలేదు. ఇవి 12th డేట్ కి సంబంధించి టికెట్స్ అయితే ఓపెన్ అయ్యాయి. సో ప్రీమియర్స్ కి సంబంధించిన టికెట్స్ కూడా ఈ రోజు నైట్ రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పి వేచి చూడాలి మనం. సో ఎక్స్ట్రాడినరీ అండి, మాటలు లేవు ఇక. ఆ రేంజ్ లో ఉంది టీజర్. మెంటల్ మాస్. ఫ్యాన్స్, తెలుగు నాట ప్రజలు, భారతదేశ ప్రజలు పిచ్చోలేకపోతారు. ప్రతి ఒక్కరు. ఈ మూవీ బిగ్గెస్ట్ సూపర్ హిట్ ఖచ్చితంగా అవుతుంది. సో బాలయ్య గారి యాక్టింగ్ కి, అసలు నార్మల్ గానే బాలయ్య గారి యాక్టింగ్ మనకు ఏ రేంజ్ లో ఉంటుందో మన అందరికీ తెలుసు. సో ఇందులో ఇంకో రేంజ్ కి తీసుకెళ్లిపోతుంది బాలయ్య గారి యాక్టింగ్. ఆ రేంజ్ లో ఉంటుంది బాలయ్య గారి యాక్టింగ్. యా, ఇంతే గాయ్స్ ఈ వీడియోకి. సో టీజర్ వచ్చిన వెంటనే మీకు ఇవ్వడానికి, అంటే వీడియో చేయడానికి ట్రై వీడియో చేస్తున్నా. సో ప్లీజ్ మీరు మాత్రం మన ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ చేయండి. ఇవాళ, రేపు, ఎల్లుండి మనకు కంటిన్యూస్ గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ప్రీమియర్స్ పైన వీడియో వస్తుంది, దీనిపైన వీడియోస్. మీరు మాత్రం ప్లీజ్ లైక్స్ చేయండి. ఎన్ని వీలైతే అన్ని లైక్స్, 500, 1000 లైక్స్, ఎన్ని వీలైతే అన్ని లైక్స్ చేయండి. మన బాలయ్య గారి అభిమానులు కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్ చేయండి. 100, 200, 300 ఎన్ని వందల కామెంట్స్ వీలైతే మీకు అన్ని కామెంట్స్ చేయండి ప్లీజ్. ఇది నా ఒక రిక్వెస్ట్. ఎందుకంటే మన వీడియో కూడా ఒక రకంగా ప్రమోట్ చేస్తుంది బాలయ్య గారి మూవీని, ఒక రకంగా అంటే ఇండైరెక్ట్ గా ప్రమోట్ చేస్తుంది. మనం దీని గురించి, వీడియో గురించి, మనము టీజర్స్ గురించి మనం ప్రమోట్ చేస్తే ఇంకా చాలా మందికి రీచ్ అయితే అవుతుంది. సో మీరు చేసేది ఒకటే, జస్ట్ ఇదే, లైక్, షేర్, కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంతే గైస్ ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఎలాంటి అప్డేట్ వచ్చినా మనం మాట్లాడదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.